ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో కూటమి ప్రభుత్వం తరపున సీఎం దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగు భవన్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవలే అంధుల ప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ దీపికతో పాటు పాడేరుకు చెందిన కరుణకుమారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కరుణకుమారి కోచ్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డికి కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కరుణకుమార్ గారికి ఇప్పుడే గొట్టిపాటి రవికుమార్ ద్వారా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ తరపున 1 లక్ష ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన అజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు. 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 1 లక్ష రూపాయలు ఇస్తారు. దీపిక ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ, ఆ అమ్మాయికి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. కర్ణాటక గవర్నమెంట్ 10 లక్షలు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. 7 వరాలు, ఇంద్రధనస్సు 7 వరాలు ఈ రోజు ప్రకటిస్తున్నా. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. 1, అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. 3వది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్లీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 5వది, మీరు ఎక్కడ టిట్కోలా గాని ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజ్ తో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. అన్ని జిల్లాల్లో, అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.